సాయిబాబా హిందువా, ముస్లింవా లేక చాంద్ మియా? ఈ ప్రశ్న ఎప్పటికీ ముగించలేనిది. ఎందుకంటే ప్రతి పదం సాయి సచ్చరిత్రలో బాబా ఇక్కడ అల్లా మాలిక్ అని చెప్పారని రాసి ఉంది చూడండి. బాబా మసీదులో నివసించాడు. దుస్తులు పూర్తిగా ఫకీరు వేషంలో ఉండేవి. ప్రపంచం ఆయనను ముస్లిం ఫకీరు అని చూపించాలని ప్రయత్నిస్తుంది. కానీ నిజం వేరే. బాబా హుక్కా తాగేవాడు, మాంసాహారం తినేవాడు. 24 గంటలు చాలామంది స్త్రీలని వేశ్యలుగా సంబోధించాడు. ప్రజలు చిన్న పుస్తకంలోని అద్భుతాలను మాత్రమే చదివి బాబాను ముస్లింగా భావిస్తున్నారు. అసలు వేదాంతం, ఆధ్యాత్మిక జ్ఞానం ఏమీ లేదు. బాబా స్వయంగా చెప్పాడు, ఈ దివ్య నాటకాల ద్వారా వేదాంత రహస్యాలను అందించడానికే నేను పాఠాన్ని సృష్టించాను. కాని ఆ చిన్న పుస్తకంలో అది ఉంది కాదండి. ఇప్పుడు అడుగు ముందుకు వేయండి. బాబా హిందువా, ముస్లిమ్మా, చాంద్ మియానా? ఇది నిజంగా సాయిబాబా సనాతనీయుడు కాదు. ఆయన దేవుడు కాదు. ఆయన చాంద్ మియా. రేపు సమాజం 8 సంవత్సరాల పిల్లవాడిని నిలబట్టి సాయి అవతారం చూపిస్తుంది. కానీ ఈ రోజు నేను ఆ భ్రమను తొలగిస్తున్నాను. మీకు ఈ సత్యం షాక్ అవుతుందేమో. చూడండి, వీడియోను చివరి వరకు చూడండి. సాయిబాబా హిందువా, ముస్లిమా లేక చాంద్ మియా? ఈ వివాదం ఎప్పుడూ ఉంటుంది. అసలు ఆయన ఎవరు? ఎందుకంటే ఈ చాంద్ మియా, ఫకీర్ వంటి పదాలన్నీ వస్తున్నాయి. పొగ ఉన్న చోట నిప్పు ఉంటుంది అని చెప్పినట్లుగా ఈ పదాల వెనుక ఏదో ఒక అర్థం ఉండాలి. ముఖ్యమైన వ్యక్తులు ఈ పదాలను ప్రస్తావిస్తున్నారంటే దాని వెనుక బలమైన కారణం ఉండి తీరాలి. అసలు ఆ కారణం ఏమిటి? మనం నినాదాలు చేస్తాం. అనంతకోటి బ్రహ్మాండ నాయక్, రాజాదిరాజ్ యోగిరాజులకు విజయం, పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజులకు విజయం. నినాదంలోనే మనం ఆయనను అనంత విశ్వాలకు ప్రభువు, రాజుల రాజు, పరబ్రహ్మ స్వరూపం, సచ్చిదానంద స్వరూపంగా కీర్తిస్తాం. మనం ఆయనను సద్గురు అని సంబోధిస్తాం. కానీ ఆ అంశాన్ని మనం ఎప్పుడు ప్రపంచం ముందు ఉంచాము? ఆయన హిందువా, ముస్లిమ్మా, చాంద్ మియానా లేక మరేదైనా? సాయిబాబా సనాతనీయుడు కాదు. ఆయన దేవుడు కాదు. ఆయన చాంద్ మియా. షిరిడి సాయిబాబా కాదు. మీ చాంద్ మియా వేరే ఎవరు? బాబా నగ్నంగా ఉన్నాడు. నేను హిందువునా లేదా ముస్లింనా అని కనుక్కోండి. ఈ మాటలకు అర్థం ఏమిటి? ఏమి కనిపించి ఉండాలి? సుంతి చేయించుకుని ఉండాలి. అద్భుతం! ఆయన మసీదులో తన సొంత మలం పూసుకునేవాడు. ఆయన మాంసాహారంతో అనుబంధమా? అవును, ఆయనే తినేవాడు. ఆపు! ఇదంతా ఏమిటి? ఎస్ఎస్సి అర్హత సాధించడానికి మీకు అర్హత లేదు, కానీ మీరు ఐఏఎస్ పుస్తకాలతో తిరుగుతున్నారు. ఆయన చిలం తాగేవాడు. అవును, 24 గంటలు. సాయిబాబా చాలా మందిని వేశ్యలుగా సంబోధించారు. ఇప్పుడు మీకు తెలివి వచ్చిందా? ఇప్పుడు సత్యసాయిబాబా గురించి మాట్లాడుకుందాం. ఒక పిల్లవాడిని సాయిబాబా అవతారంగా భావిస్తారు. రేపు మన సమాజం 8 సంవత్సరాల పిల్లవాడిని నిలబెట్టి సాయి అవతారంగా చూపిస్తుంది. నేను ఈరోజు ఆ భ్రమను తొలగిస్తాను. ఈ పుస్తకం ఆ 8 సంవత్సరాల పిల్లవాడు. సాయిబాబా సనాతనీయులు కాదు. సాయి సచ్చరిత్ర వివాదం. ఈరోజు మనం షిరిడి సాయిబాబా చుట్టూ ఉన్న ముఖ్యమైన వివాదాలలో ఒకటైన చాంద్ మియా అనే అంశంపై లోతుగా పరిశోధించబోతున్నాం. కొంతమంది బాబాను చాంద్ మియా అని ఎందుకు పిలుస్తారు? ఈ వాదనలు వినిపించే వ్యక్తులు సాయి సచ్చరిత్ర అనే అసలు గ్రంథాన్ని ఆధారం చేసుకునే మాట్లాడుతుంటారు. సాయి సచ్చరిత్ర యొక్క అసలు గ్రంథం చాలా పెద్దది, చాలా మందంగా ఉంటుంది. అయితే ఇక్కడే ఒక సమస్య మొదలైంది. ట్రస్ట్ వారు ఏమనుకున్నారంటే ఇంత పెద్ద గ్రంథాన్ని బహుశా ప్రపంచం చదవలేకపోవచ్చు. అందుకే ఆ గ్రంథంలోని వేదాంతం, ఆధ్యాత్మిక జ్ఞాన భాగాన్ని పూర్తిగా తొలగించారు.
దానికి బదులుగా అద్భుతాలు మాత్రమే ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని ముద్రించారు. ప్రతి ఒక్కరూ తేలిగ్గా చదవాలనే ఉద్దేశంతో దీన్ని చేశారు. కేవలం అద్భుతాల భాగం మాత్రమే ఉంచారు. సమస్య ఏమిటంటే ఈ చిన్న పుస్తకం చాలా ఎక్కువ అమ్ముడుపోయింది. ఎందుకంటే ఇందులో దైవిక నాటకాలు, మాయాజాలం, ఆసక్తికరమైన బాబా అద్భుతాలు ఉన్నాయి. ప్రజలు దాన్ని చదవడం బాగా ఆనందించారు. ప్రజలు అడిగే ప్రతి ప్రశ్నకు చూడండి, సాయి సచ్చరిత్రలో బాబా ఇక్కడ అల్లా మాలిక్ అని చెప్పారని రాసి ఉంది అంటూ ఈ చిన్న వచనాన్ని ఆధారంగా చూపిస్తారు. కానీ ఈరోజు నేను దాన్ని క్లియర్ చేయనివ్వండి. ఆ చిన్న వచనం అసంపూర్ణమైన కథలతో కూడుకున్నది. అందులో ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క చిన్న భాగం కూడా లేదు. ప్రధాన గ్రంథంలో వేదాంత భాగం ఉంది. బాబా స్వయంగా ఈ దివ్య నాటకాల ద్వారా వేదాంత రహస్యాలను ప్రపంచానికి అందించడానికే నేను ఈ పాఠాన్ని సృష్టించాను అని చెప్పారు. కానీ ఆ చిన్న పుస్తకంలో వేదాంత భాగం లేదు. వారు ఆ చిన్న పాఠాన్ని చూపించి బాబా ఇక్కడ అల్లా మాలిక్ అని చెప్పారు. చూడండి, ఈ పేజీలో ఈ లైన్లో రాసి ఉంది అంటారు. చూడండి, ఇక్కడ బాబాను ముస్లిం ఫకీర్ అని సంబోధించారు. దీన్ని చూపించడం ద్వారా బాబా ముస్లిం అని నిరూపించాలని చూస్తున్నారు. చాంద్ పాటిల్ కథలో బాబా చెప్పింది మీరు ఊహించలేదని. సాయి సచ్చరిత్ర 5వ అధ్యాయంలో ఒక కథ ఉంది. చాంద్ పాటిల్ అనే వ్యక్తి బాబాకి భక్తుడు. అతను ఔరంగాబాద్ నుండి వచ్చాడు. ఒకసారి అతడు గుర్రం తప్పిపోయింది. దాదాపు 2.5 నెలలు వెతికి చివరకు విసిగాడు. చివరికి ఔరంగాబాద్ సమీపంలో ఎక్కడో ప్రయాణిస్తున్నప్పుడు బాబా ఒక మామిడి చెట్టు కింద కూర్చుని ఉండటం చూశాడు. బాబా స్వయంగా ఓ చాంద్ పాటిల్ ఇక్కడికి రా అని అతన్ని పేరు పెట్టి పిలుస్తారు. చాంద్ పాటిల్ వస్తాడు. అప్పుడు బాబా నువ్వు దీని గురించి ఆందోళన చెందుతున్నావు అని అడుగుతారు. అతను నా గుర్రం తప్పిపోయింది, 2.5 నెలలుగా వెతుకుతున్నాను, కాని దొరకడం లేదు అని సమాధానం చెప్తాడు. బాబా చిరునవ్వుతో ఆందోళన ఎందుకు, ముందు కనిపిస్తున్న కాలువ వైపు చూడు, నీ గుర్రం అక్కడే దొరుకుతుంది అని చెప్తాడు. చాంద్ పాటిల్ అక్కడికి వెళ్లి చూడగా నిజంగానే అక్కడ గుర్రాన్ని కనుగొంటాడు. ఆ సమయంలో కూడా బాబా ఫకీరు వేషంలో ఉన్నారు. మనం నేడు చూస్తున్న బాబా దుస్తులు పూర్తిగా సూఫీ ఫకీర్ దుస్తుల నుండి ప్రేరణ పొందాయి. ఆయన దుస్తులు అచ్చం ఫకీర్లా ఉండేవి. ఆ దుస్తులను చూడడం ద్వారా మరియు ఆయన మసీదులో నివసించడం ద్వారా దానిని బాబా ద్వారకామాయి అని పిలిచాడు. ప్రపంచం ఆయన ముస్లిం అని చెప్పాలనుకుంటోంది. చూడండి, అది ఎంత విచిత్రంగా ఉందో. అది నిజానికి ఒక మసీదు, కానీ బాబా దాని ద్వారకామాయి అని పిలిచాడు. ఇది నా ద్వారక అంటే పరోక్షంగా బాబా తాను కృష్ణుడని చెప్తున్నాడు కదా.